హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా పొడుగు వంకాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు జీడిపప్పు సగం వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 3 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఎండు కొబ్బరి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేగిన తర్వాత అందులో 1/2 గట్ట పుదీనా, 1/2 గట్ట కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, మసాలాకి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మసాలాను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి 1/2 కిలో లేత పొడుగు వంకాయలను తీసుకోవాలి. ఈ వంకాయలతో కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు చాకుతో ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. వంకాయలన్నింటికి ఇదే విధంగా ఘాటు పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ముందుగా మనం పక్కన పెట్టుకున్న మసాలాను వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. వంకాయలన్నింటిలోకి మసాలాను ఇదే విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలన్నింటికి మనం మసాలాను పెట్టుకున్న తర్వాత మిగిలిన మసాలాను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం మసాలాలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయను మగ్గనివ్వాలి. వంకాయలు సగం పైన మగ్గిన తర్వాత అందులో ముందుగా మిగిలిన మసాలాను వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. రెండు 3 నిమిషాల తర్వాత మసాలా కూడా బాగా వేగిపోతుంది. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి.
15 నిమిషాల తర్వాత వంకాయలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు చిన్న కట్ట కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత గుత్తి వంకాయ మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ మనకు చపాతీలో కూడా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.